అక్షరాలు నేర్చుకోవాల్సిన చోట ఆత్మఘోష వినిపిస్తుంది. క్రమశిక్షణ నేర్పాల్సిన చోట ర్యాగింగ్ రాక్షసత్వం రాజ్యమేలుతోంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి కస్తూరబా గాంధీ బాలికల విద్యాలయంలో కలకలం రేగింది. 8వ తరగతి చదువుతున్న ఒక చిన్నారి సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి యత్నించింది. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 16 ఐరన్ మాత్రలు మింగి తన ప్రాణాలను పణంగా పెట్టింది. కన్నవారికి దూరంగా గురుకులమై కొన్నంత అండగా అనుకున్న ఆ విద్యార్థినిని ర్యాగింగ్ భూతం వెంటాడింది. సీనియర్ల వేధింపులతో మనస్తాపానికి గురైన ఆ బాలిక ఆసుపత్రి బెడ్పై మృత్యువుతో పోరాడుతుంది. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పాఠశాల యాజమాన్యం నిద్రపోతుందా? విచారణ పేరుతో కాలయాపన వద్దు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.